హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ద కిచెన్ విలేజ్ ఫుడ్స్. మేమైతే ఈరోజు డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ అయితే చేస్తున్నాం. మీరు నాకు తెలిసి సమ్మర్లో అయితే ఏం ట్రై చేసి ఉండరు. ఇది ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పాలు వేయండి, 500 ml. ఒక కప్పులో కాస్త పాలు తీసుకోవాలి ఒక పక్కకి. ఫస్ట్ మనం పాలు అయితే ఫస్ట్ మిక్స్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మేము చూపించాను దాంట్లో అయితే కాస్త పాలేసి దాంట్లో కస్టర్డ్ అండ్ మనం కాస్త తురుపుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. అదైతే ఒక 30 minutes తర్వాత అయితే మనం దాంట్లోకి అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించినట్లుగా మిక్స్ చేయండి, కాస్త బాగా మిక్స్ చేయాలి, లేకపోతే లూప్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కాకుండా మీరు కార్న్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు, అవైలబుల్లో ఉంటే చేయబాకండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇది డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అన్నమాట. మీరు ఆల్మండ్, తర్వాత కాజు, పిస్తా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ కలిపి కాస్త మిల్క్ తీసుకొని జార్లో వేసి బాగా గ్రైండ్ అయితే చేసుకోండి. గ్రైండ్ చేసుకొని స్మూత్గా అయితే గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు పొంగేంత వరకు మనం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక 10 or 20 minutesలో అయితే ఈ పేస్ట్ని మొత్తం యాడ్ అయితే చేస్తా. ఈ తర్వాత మనం ఒక సీరం కూడా చేయాలి. సీరం అంటే క్యారమెల్ అన్నమాట, షుగర్ సిరప్తో చేస్తాం. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు బాగా థిక్నెస్ రావాలి, అంతవరకు మీరు మిక్స్ చేయండి. బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఎక్కడ మీకడ అలాంటివి అయితే ఫామ్ అవుతూ ఉంటాయి, అందుకని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను అదే క్యారమెల్ అన్నమాట. దాంట్లో మనం ఫస్ట్ స్టీల్ ప్యాన్ అయితే తీసుకొని దాని మీద షుగర్ అయితే 3 tablespoon 4 tablespoon వేసుకొని తర్వాత మనం కాస్త వాటర్ అయితే వేసుకుందాం. ఫస్ట్ కాస్త అయితే కలుపుదాం. కలపాలి. కలిపిన తర్వాత కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకొని 20 to 30 minutes తర్వాత మీరు చూస్తే ద సిరప్ అనేది, క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పాలు అయితే కాస్త పొంగని 5 minutes చూసి ఆ కస్టర్డ్ పౌడర్ అయితే వేద్దాం. కాస్త మనం ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, లో ఫ్లేమ్లో అయితే పెట్టాలి. ఈ షుగర్ సీరం అయితే కాస్త కలుపుతాం ముందు. చూస్తున్నారుగా, వాటర్ అయితే వేయాలి. టూ మచ్గా మరీ వేయకూడదు, మరీ ఎక్కువ అయిపోకూడదు. ఇప్పుడైతే మీరు వేయాల్సింది కోల్డ్ వాటర్ కాదు, లైట్గా హాట్ అన్నా పర్లేదులే, కానీ మీరు మాత్రం కాస్త హాట్ వాటర్ అయితే వేయండి. కోల్డ్ వాటర్ మాత్రం యూస్ చేయబాకండి. నెక్స్ట్ ఆ సిరప్ అయితే రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేశాక చెప్పండి. ఇప్పుడు పాలని అయితే కాస్త మిక్స్ చేద్దాం. ఇప్పుడు కార్న్ఫ్లవర్ అయితే 5 minutes తర్వాత అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు పేస్ట్ అయితే యాడ్ చేసాం, డ్రై ఫ్రూట్స్ పేస్ట్.
తర్వాత ఈ క్యారమల్ కూడా కాసేపు తర్వాత యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ సిరప్ అయితే కాస్త రెడీ అయితే అయిపోవచ్చేసింది. దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే అదో థిక్నెస్ అనేది ఏర్పడాలి. థిక్నెస్ లేకపోతే క్యారమల్ అనేది రెడీ అవ్వదు. చూడండి నేను చూపిస్తున్నాగా, ఇంకా కాస్త మాది ఇంకా థిక్నెస్ రావాలి, తర్వాత యాడ్ చేద్దాం. ఫస్ట్ మన పాలను అయితే కాస్త మిక్స్ అయితే చేద్దాం. డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసాక అవి కనపడుతున్నాయి కదా డ్రై ఫ్రూట్స్. ఇప్పుడైతే కస్టర్డ్ కూడా పేస్ట్ వేసేద్దాం. కస్టర్డ్ పేస్ట్ వేసిన తర్వాత ఎల్లో కలర్గా కాస్త మారిద్ది. బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ముద్దగా అయిపోయిద్ది కస్టర్డ్ పౌడర్ కాబట్టి. ఆరెల్స్ మీరు కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ కాస్త వైట్ కలర్లో ఉండిద్ది. మీకు బెస్ట్ కలర్ కావాలంటే కస్టర్డ్ పౌడర్ అయితే యూస్ చేయండి. మన కస్టర్డ్ పౌడర్ అయితే బయట అవైలబుల్లోనే ఉండిద్ది సూపర్ మార్కెట్స్లో. ఇంకా పక్కన సిరప్ అయితే రెడీ అవుతుంది. 5 minutes తర్వాత అది కూడా వేద్దాం. కాస్త థిక్నెస్ అయితే పర్లేదు. ఇప్పుడైతే వేసేద్దాం. థిక్నెస్ వచ్చేసిందిగా. ఇప్పుడైతే యాడ్ చేసేద్దాం. ఫస్ట్ సిరప్ని అయితే యాడ్ చేసుకుందాం. కాస్త మిల్క్ని అయితే తీసుకొని దాంట్లోకి వేద్దాం, ఎందుకంటే కాస్త పక్కకి అంటుకుపోయింది కాబట్టి. మీరు ఇలా సిరప్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ షుగర్ అయినా యాడ్ చేయొచ్చు. ఇది బాగా కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్కి సరిపడ్డగా ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు టేస్ట్ సరిపడ్డే అంతగా షుగర్ వేసుకోవచ్చు మీరు. అంటే కుల్ఫీ అంటే మరీ అంత స్వీట్గా చేయకూడదు, మీడియంలో ఉంటే పర్లేదు. అదైతే బాగా కలుపుకుందాం. బాగా అన్నీ ఫాస్ట్గా అయితే ఏం చేయబాకండి, కాస్త స్లోగా చూపిస్తున్నట్టుగా చేయండి, వీడియోలో చూపించినట్టు. మీ రేట్స్ కామెంట్స్ అయితే మొత్తం కామెంట్స్లో పెట్టండి. మన కొత్త ఛానల్కి అయితే కాస్త సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా అయితే చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొడితే మీకు మేము పెట్టిన న్యూ వీడియోస్ మొత్తం వచ్చేస్తాయి. మీకు యూట్యూబ్లో చూడొచ్చు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా కాస్త మిక్స్ చేసుకొని కాసేపు పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. కాసేపు ఆగాక ఇప్పుడు మనం కాసేపు అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసాకైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. మీరు చూస్తున్నట్టుగా ఓ థిక్ కన్సిస్టెన్సీ రావాలి. మీకు ఎక్కడ లూప్స్ అయితే తగలకూడదు. వీడియోలో చూపించినట్టు చేయండి. బాగా అయితే మిక్స్ చేసుకుందాం. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక పక్క పెట్టేసుకుందాం. ప్యాన్ కింద పెడితే కాస్త చల్లారిద్ది మన మిక్స్చర్. ప్యాన్ కింద అయితే పెడదాం. ఫ్యాన్ అయితే కాస్త ఫుల్లో పెట్టుకుందాం.
అసలు తొందరగా చల్లారిద్ది. తర్వాత మనం అలానే ఉంచకుండా దాన్ని కదిలిస్తూ ఉండాలి. మిక్స్ అయితే బాగా చేయాలి. నేను చూపించినట్టుగా బాగా మిక్స్ అయితే చేయండి. మిక్స్ అయితే చేసిన తర్వాత అవి చల్లారిన తర్వాత మనం మౌల్డ్స్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఇంకాస్త యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకాస్త డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాంలేండి. ఇంకాస్త అయితే యాడ్ చేస్తున్నా, ఎందుకంటే దా బెటర్ లుక్ రావాలి మనకి. ఫస్ట్ దా లుక్ కోసం మనం అయితే ఇలా చేసుకోవాలి. కాస్త పైన వేసుకుంటే బెటర్ లుక్ అనేది మనకు కనిపిస్తూ ఉండిద్ది. ఇప్పుడు ఒక మౌల్డ్లోకి అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మౌల్డ్స్ అనేవి అవైలబుల్లో లేకపోతే చిన్న చిన్న గ్లాసుల్లో అయితే వేసుకోవచ్చు. మేమైతే 5 గ్లాసెస్లో అయితే వేస్తున్నాం టోటల్. మీ దగ్గర ఏమైనా స్టిక్స్ అనేవి ఏమైనా ఉన్నా, లేకపోతే స్పూన్స్ అయినా ఉన్నా అవి పెట్టుకొని ఇలా నేను చూపించినట్టుగా మీ దగ్గర ఒకవేళ పాలిథీన్, అల్యూమినియం కవర్ అయితే ఏమైనా ఉంటే దాన్ని రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోవచ్చు. లేకపోతే నేను చూపించినట్లుగా